ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ రోజు నుంచి లెంట్ డేస్ ప్రారంభించామండి. ఇక్కడి నుంచి 40 డేస్ ఈ యొక్క లెంట్ డేస్లో మీరందరూ పాల్గొనాలని ఇష్టపడుతున్నాం. ప్రతిరోజు మీకు దేవుని వాక్యాన్ని అందించాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుని ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. మా కోసం కూడా ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ అన్నింటినీ కూడా వాట్సాప్ ద్వారా కానీ లేదా ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా మాకు తెలియజేసినట్లయితే వాటి నిమిత్తము మేము ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈ లెంట్ డేస్లో మనం ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాలి. మొదటిది ప్రార్థన. ప్రతిరోజు మనం ఆ యొక్క క్వాలిటీ టైంని దేవుని యొక్క ప్రార్థన కొరకు, మన యొక్క ఇబ్బందులు, మన యొక్క శ్రమలు, మన జీవితంలో మన యొక్క నీడ్స్ కొరకు, అన్నిటి కొరకు మనం ప్రార్థన చేయడం ఎంతో అవసరం. రెండవది ఎవ్రీడే బైబిల్ స్టడీ. ప్రతిరోజు కొంత సమయం దేవుని వాక్యం చదవడానికి, దేవుని వాక్యం వినడానికి మనం సమయం కేటాయించుకోవాలండి. మూడవదిగా మనల్ని మనం ప్రత్యేకపరచుకోవడం. ఏ అలవాట్లు, ఏ వ్యసనాలు, ఏ ఇబ్బందులు మన జీవితంలో మనల్ని దేవునికి దూరం చేస్తున్నాయో, మనం అభివృద్ధి అవ్వకుండా వెనక్కి లాగుతున్నాయో వాటికి దూరంగా ఉంటూ ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా వాటిని జయించేటువంటి జయ జీవితంలోనికి మనం వెళ్ళడం. కాబట్టి ఈ 3 ముఖ్యమైనటువంటి అంశాలను ఈ లెంట్ డేస్లో, ఈ శ్రమ దినాలలో మనం పాటిస్తూ దేవుని కొరకు నమ్మకమైన సాక్ష్యంగా మనం జీవిద్దామండి. మరి ఈ యొక్క మొదటి రోజున మన యొక్క అంశంగా విలియం కేరీ గారి జీవితాన్ని మనం ధ్యానించుకున్నాం. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మిషనరీ గురించి కానీ లేదా ఒక్కొక్క సేవకుని గురించి మనం ధ్యానించుకుంటూ వెళ్దామండి. మరి ఈ రోజు అయితే విలియం కేరీ గారి గురించి, ఆయన జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుంటాం. ఈయన 1761వ సంవత్సరం 1761లో ఆగస్ట్ 17వ తారీఖున నార్త్ హ్యాంప్షైర్ అనేటువంటి ప్రాంతంలో, ఇంగ్లాండ్ దేశంలో ఈయన జన్మించారండి. 1761వ సంవత్సరము ఆగస్ట్ 17వ తారీఖున ఇంగ్లాండ్ దేశంలో నార్త్ హ్యాంప్షైర్ అనేటువంటి ప్రాంతంలో ఈయన జన్మించారు. ఈయన యొక్క తల్లిదండ్రులు ఎడ్మండ్ అండ్ ఎలిజబెత్ క్యారీ. ఎడ్మండ్ అండ్ ఎలిజబెత్ క్యారీ దంపతులకు పుట్టినటువంటి ఆ యొక్క పిల్లల్లో మొదటివాడు విలియం కేరీ. మరి ఆయన ఒక నిరుపేద కుటుంబంలో ఆయన జన్మించారు. ఎందుకంటే వారి యొక్క తల్లిదండ్రులు చాలా సాధారణమైనటువంటి వేవర్స్, అంటే ఆ యొక్క నేత పని చేసేటువంటి, ఆ యొక్క టెక్స్టైల్ వర్క్ చేసేటువంటి ఒక సాధారణమైనటువంటి నిరుపేద కుటుంబంలో ఈ విలియం కేరీ జన్మించారు. ఆ తరువాత మరి ఈయన తన యొక్క జీవనోపాధి కొరకు, తన యొక్క లివింగ్ కొరకు ఈయన ఒక కాపులర్గా మారాడు. అంటే ఒక చెప్పులు కుట్టుకునేటువంటి ఒక పనిని ఈయన ఎంచుకున్నాడండి. ఆ చెప్పులు కుట్టుకుంటూ తన యొక్క జీవనాన్ని ఈయన కొనసాగిస్తూ ఉండేవాడు. మరి ఈయనకు ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే చెప్పులు కుట్టుకుంటూనే చదువుకోవడం. ఎడ్యుకేషన్ పట్ల, చదువు పట్ల ఈయనకి ఎంతో ఆసక్తి ఉండేదండి. ఒక పక్క తన లివింగ్ కొరకు చెప్పులు కుట్టుకుంటూనే మరొక పక్క ఆ యొక్క లాంగ్వేజెస్ పట్ల ఈయన మంచిగా చదవడం, అందులో మాస్టర్స్ చేయడం కూడా చేశాడండి. మరి ఏ ఏ భాషల్లో ఈయన మాస్టర్స్ చేసాడో మనం విందాం. హెబ్రూ, గ్రీక్, లాటిన్, డచ్ అండ్ ఇటాలియన్ లాంగ్వేజెస్, ఈ భాషలన్నింటిలో కూడా ఈయన మాస్టర్స్ చేశాడండి. ఈయన యొక్క ఇంట్రెస్ట్ ఎంత ఉండేదంటే ఈయన యొక్క షాప్లో ఆ చెప్పులు కుట్టుకునేటువంటి ఆ యొక్క చిన్న స్థలంలో చెప్పులు ఒక పక్క ఉంటే మరొక పక్క ర్యాక్లో చాలా పుస్తకాలు ఉన్నాయండి. ఆ యొక్క పుస్తకాలని పెట్టుకుని తన యొక్క లీజర్ టైంలో చదువుకుంటూ ఈ భాషలన్నింటిలోనూ కూడా ఆయన మాస్టర్స్ చేశాడు. మరి చదువుకునేటువంటి పిల్లలు, యవ్వనస్తులందరికీ కూడా ఈ విలియం కేరీ గారు ఒక మంచి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ పట్ల, చదువు పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆసక్తి. అప్పట్లో ఎలాంటి ఇంటర్నెట్ సదుపాయాలు అనేటువంటి ఆ రోజుల్లో అంతగా ఎక్కువ పుస్తకాలు కూడా రాయబడినటువంటి ఆ సమయంలోనే ఎడ్యుకేషన్ పట్ల ఎంతో మంచి ఇంట్రెస్ట్తో ఆయన ముందుకెళ్ళి ఎన్నో భాషల్లో ఈయన మాస్టర్స్ చేశాడు. ఆ తర్వాత ఆయనకు 18 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఆయన యేసుక్రీస్తు ప్రభుని నిజరక్షకునిగా అంగీకరించారు. యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలుసుకుని ఆయన సత్య సువార్తను అంగీకరించి యేసుక్రీస్తు ప్రభుని నిజరక్షకునిగా అంగీకరించారు. ఆ తర్వాత బైబిల్ని బాగా నేర్చుకోవాలనే తపన, దేవుని యొక్క వాక్యాన్ని
బాగా నేర్చుకోవాలనేటువంటి తపనతో బైబిల్ని బాగా చదివేవాడండి. ఈయన ఆల్రెడీ హెబ్రూ అండ్ గ్రీక్ భాషల్లో మాస్టర్స్ చేశాడు కాబట్టి ఆ యొక్క బైబిల్ స్టడీలో ఈయన చాలా బాగా నేర్చుకోగలిగాడు. ఆ తర్వాత ఈయనకి 26 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి 1783వ సంవత్సరంలో అక్టోబర్ 5వ తారీఖున ఈయన బాప్తిసం పొందారు. ఈయన బాప్తిసం పొందిన తర్వాత 1787వ సంవత్సరంలో ఈయనకి 26 ఇయర్స్ ఏజ్లోనే ఒక పాస్టర్గా అభిషేకం పొంది దేవుని సేవను కూడా ఈయన ప్రారంభించాడు. అంటే 26 ఇయర్స్కే దేవుణ్ణి సంపూర్ణంగా అంగీకరించి బాప్తిసం పొంది దేవుని సేవను కూడా ఆయన ప్రారంభించాడు ఒక చర్చ్. ఈయన భారం ఎంతో ఉండేదండి. దేవుని వాక్యాన్ని అందించాలి, దేవుని యొక్క సత్య సువార్తను అనేక మందికి ప్రకటించాలి అనే ఆశతో, అనే భారంతో ఈయన సేవ చేస్తూ వచ్చేవాడు. ఈయన స్టడీ చేసినటువంటి అనేక పుస్తకాల్లో ఒక ప్రత్యేకమైన పుస్తకము ద లాస్ట్ వోయేజ్ ఆఫ్ కెప్టెన్ జేమ్స్ కుక్. ద లాస్ట్ వోయేజ్ ఆఫ్ కెప్టెన్ జేమ్స్ కుక్ అనేటువంటి పుస్తకాన్ని నేను చదివి, ఆ పుస్తకం ద్వారా నేను ఎంతో ప్రభావితం చెందాను, దేవుని సేవను ఎంతో బహుబలంగా నేను చేయాలనేటువంటి ఆ ఆశ ఈ పుస్తకం చదివినప్పుడు నాకు కలిగింది అని ఆయన చెప్తూ వచ్చేవాడంట. ఆ తర్వాత మరి ఎక్కడైతే సువార్త అనేది అందట్లేదో, ఎవరికైతే యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఏమాత్రం తెలియదో అలాంటి వారికి, సువార్త అంటే తెలియని వారికి దేవుని సువార్తను అందించాలనే భారం అనేటువంటి ఆశ ఈయనలో పెరుగుతూ వచ్చిందండి. అంటే ఆల్రెడీ ఆయన పాస్టర్గా ఉన్నారు కదండి, అక్కడ వాక్యం చెప్తున్నారు కదా, అంటే చర్చెస్కి మరి క్రిస్టియన్స్ వస్తారు, ఆల్రెడీ దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసం వస్తారు, దేవుని వాక్యం చక్కగా వింటారు, వెళ్తారు. కానీ ఈయన భారం అంతా ఎలా ఉంటుందంటే, ఎక్కడైతే ఏ ప్రజలకైతే అసలు దేవుని గురించే తెలియదు, అసలు యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియదో అలాంటి వారికి దేవుని వాక్యం అందించాలి అనే ఆశతో ఈయన ముందుకెళ్తూ ఉండేవాడండి. ఆ క్రమంలోనే ఒక మిషనరీగా నేను మారుతాను, మరి ఆయా దేశాలకు వెళ్ళి ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువుల గురించి తెలియదో అలాంటి వారికి నేను ప్రకటిస్తాననే ఆశతో ఈయన ఉండేవాడు. ఒకరోజు ఈయన తన యొక్క వర్క్ ప్లేస్లో చెప్పులు కుట్టుకుంటూ ఉన్నప్పుడు ఆయనకి ఒక మెల్లని స్వరం దేవుని యొద్ద నుండి వచ్చిందండి. ఆ స్వరం ఏంటంటే, ఆ స్వరం ద్వారా దేవుడు ఏం మాట్లాడాడంటే, దేవుని వాక్యం విని దాన్ని విశ్వసించవలసినటువంటి బాధ్యత ప్రజలందరికీ ఉంది, కానీ ఆ వాక్యాన్ని అందించే, ప్రకటించే బాధ్యత దేవుడు ఏర్పరచుకున్న కొంతమంది మీద ఉంది అనే స్వరం ఆయనకి వినిపించిందండి. ఎప్పుడైతే ఈ స్వరం ఆయనకు వినిపించిందో వెంటనే ఆయన అన్నటువంటి మాట, హియర్ ఐ యామ్ లార్డ్, హియర్ ఐ యామ్, సెండ్ మీ లార్డ్. అంటే నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా, నన్ను పంపించండి అనేటువంటి మాటను ఆయన అనడం జరిగిందండి. హియర్ ఐ యామ్, సెండ్ మీ లార్డ్ అనేటువంటి మాట. ఆ తర్వాత ఒక మిషనరీగా ఆయన భారతదేశానికి రావాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆయనకి ఎవరు సహకరించలేదండి. తన యొక్క బంధువుల నుంచే కానీ, తన యొక్క చర్చ్ మెంబర్స్ నుంచే కానీ, ఆ యొక్క పెద్దల నుంచే కానీ ఎవరి నుంచి కూడా ఆయనకు సపోర్ట్ అందలేదు. ఆఖరికి తన భార్య నుంచి కూడా అతనికి ఎలాంటి సహకారం అందలేదు. ఎందుకంటే మరి 1700, 1800 అంటే అప్పట్లో భారతదేశం అనేది అంత పూర్తిగా అభివృద్ధి అవ్వలేదు. రకరకాల వ్యాధులు కూడా ఉంటూ ఉండేవి, రకరకాల ఆచార వ్యవహారాలు కూడా ఉండేవి. అలాంటి చోటకి మనం వెళ్ళడం అనేది మనకి ఎంతో ప్రమాదం అని చెప్పి అనేక మంది సంకోచించేవారు. అలాంటి సమయంలో భారతదేశానికి వచ్చి దేవుని సేవను చేయాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో విలియం కెరీ గారు నిర్ణయం తీసుకున్నారు. తన భార్య అయినటువంటి డోరతీ ప్లాకెట్ ఎంతగా వద్దని చెప్పినప్పటికీ ఆమెను ఏదో రకంగా కన్విన్స్ చేసి మొత్తానికైతే భారతదేశం వెళ్ళాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు. ఈయన చెప్పేటువంటి మాటల్లో ఒక మంచి ఇన్స్పిరేషనల్ కోట్ ఏంటంటే, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్. అంటే దేవుని యొద్ద నుండి గొప్ప వాటిని ఆశించాలి, అదేవిధంగా దేవుని కొరకు గొప్ప వాటిని చేపట్టాలి అనేటువంటి నిర్ణయంతో ఈయన జీవించేవాడు. దేవుని యొద్ద నుండి గొప్ప వాటిని ఆశించాలి, దేవుని యొద్ద నుండి మానవుల కంటే కూడా ఆ యొక్క గొప్ప వాటిని ఆశించాలి అనేటువంటి మాటలు, అదేవిధంగా దేవుని కొరకు గొప్ప వాటిని చేపట్టాలి అనేటువంటి మాటలు ఈయన చెప్తూ ఉండేవారు. 1793వ సంవత్సరం నవంబర్ 11వ తారీఖుకి ఈయన భారతదేశానికి వచ్చాడు.
ఇప్పుడైతే ఇంగ్లాండ్ నుంచి ఆ యొక్క ఇండియాకి రావాలంటే ఒక ఫ్లైట్ ఎక్కితే విదిన్ 9 hours మనం రీచ్ అయిపోతాం. కానీ అప్పట్లో ఫ్లైట్ ఫెసిలిటీస్ లేవు, ఓడ ప్రయాణం చేయాలి. మరి ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి రావాలంటే ఈ ఓడ ప్రయాణం ఒకటే మార్గం. మరి ఈ ప్రయాణం చేయాలంటే ఎంత సమయం పడుతుంది అని అంటే సుమారుగా 3 to 4 months టైం పడుతుందండి. అంటే 3-4 నెలల పాటు వీళ్ళు ప్రయాణం చేసి ఇంగ్లాండ్ నుంచి భారతదేశం రావాలి. మరి భారతదేశం అంటే మరి అక్కడ హిబ్రూ ఉండదు, గ్రీక్ ఉండదు, ఇంగ్లీష్ ఉండదు, డచ్ ఉండదు, ఈ భాషలు ఏమి భారతదేశంలో లేవు. మరి ఎలాగా ఆలోచిస్తున్న సమయంలో తన ప్రయాణంలో ఉన్నప్పుడే, ఆ ఓడలో ఉన్నప్పుడే ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వస్తున్నారు ఒక బెంగాలీ ఫ్యామిలీ. ఎప్పుడైతే వారిని విలియం కేరీ చూశాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నాకు మీ భాష నేర్పుతారా, మీ బెంగాలీ భాష నాకు నేర్పుతారా అని చెప్పి వాళ్ళని అడిగి విదిన్ 3 months ఆ బెంగాలీ భాష ఎలా రాయాలో, ఎలా మాట్లాడాలో పూర్తిగా నేర్చుకుని సరిగ్గా భారతదేశానికి వచ్చేటప్పటికి బెంగాలీ భాషలో మంచి ప్రావీణ్యాన్ని పొందాడండి విలియం కేరీ. అంత పట్టుదలతో ఆయన ఉండేవాడు. మరి ఎప్పుడైతే ఆయన భారతదేశం వచ్చాడో, భారతదేశం వచ్చిన తర్వాత ఆయన దేవుని సేవను ప్రారంభించాడు. దేవుని సువార్తను ప్రకటిస్తూనే మరొక పక్క ఈయన చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి మూఢాచారాలన్నింటినీ కూడా ఈయన ప్రశ్నించి వాటి యొక్క నుండి మనుషుల్ని దూరం చేసే ప్రయత్నం చేశాడండి. అనేక మందిని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ మూఢాచారాలను తీవ్రంగా ఖండించి ప్రజలను ఎలాగైనా ఈ మూఢాచారాల నుంచి కాపాడాలని చెప్పి ఆయన ఎంతగానో ప్రయాసపడేవాడు. అప్పట్లో ఉన్నటువంటి మూఢాచారాల్లో ఒకటి సతీ సహగమనం. ఈ సతీ సహగమనం అంటే ఏంటంటే భర్త ఎప్పుడైతే చనిపోతాడో ఆ యొక్క భర్తతో పాటు భార్యను కూడా మంటల్లో వేసి చంపేటువంటి ఒక దురాచారం ఉండేది. ఈ యొక్క మూఢాచారం నుంచి ప్రజలు ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో అప్పటికే పోరాటం చేస్తున్నటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి పోరాటం చేశాడు. మరి ఇంగ్లాండ్ దేశానికి ఆ యొక్క ప్రభుత్వాలకి లెటర్స్ రాసి మీరు ఎలాగైనా వీటిని ఆపాలి, ఒక లీగల్ నోట్స్ మీరు తీసుకురండి, ఒక చట్టాన్ని మీరు తీసుకురండి, ఇలాంటి వాటిని చేసే వారికి మీరు తీవ్రంగా శిక్షిస్తామనేటువంటి ఆ యొక్క లీగల్ నోటీసెస్ తెస్తే తప్ప ఇవి ఆగవు అని చెప్పి పోరాటం చేసి ఆ లీగల్ నోటీస్ తెప్పించి వీటిని ఆపినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి మూఢాచారాల పట్ల ఎలాగైనా ఈ మూఢాచారాలను ఆపాలని చెప్పి విలియం కేరీ గారు ఎంతో పోరాడి విజయం సాధించారు. రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి ఈయన ఎంతగానో పోరాటం చేశాడండి. ఆ తర్వాత మనం ఇంకా చూసినట్లయితే విలియం కేరీ గారు దేవుని సేవను ప్రారంభించిన 7 సంవత్సరాల వరకు ఒక్కరిని కూడా ఆయన రక్షించలేకపోయారు. 1, 2, 3 ఇలా 7 long years ఈయన దేవుని సువార్తను ఎంతగానో మరి ఆయన ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి రక్షింపబడలేదు. మరి చివరికి ఆఫ్టర్ 7 long years ఒక వ్యక్తి మరి ఈయన మాటలను బట్టి ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారో విపరీతమైనటువంటి తిరుగుబాటు వచ్చిందండి. ఇదిగో ఆ భారతదేశంలో ఉన్న వ్యక్తిని మరి మార్చేస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క తిరుగుబాటుతో ఆ వ్యక్తిని చంపాలని ప్రయత్నం చేశారు. మరి ఆ సమయంలో ఒక పోలీస్ బందోబస్తు గవర్నర్ హయామ్స్ లో ఆ వ్యక్తికి బాప్తిస్మం ఇచ్చాడు ఆయన. అంటే ఆ వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వడంలో కూడా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఆయన ఎదుర్కొన్నాడు. ఎప్పుడైతే ఆ మొదటి వ్యక్తి రక్షింపబడ్డాడో ఆ తర్వాత అనేక మందిని విలియం కేరీ గారు యేసుక్రీస్తు ప్రభు వైపు నడిపించగలిగాడు. ఆ తర్వాత ఈయన ఎంతో ఆ సేవను ఆయన విస్తరింపజేశాడు. ఇంకా మనం చూసినట్లయితే ఈయన చేసినటువంటి 40 సంవత్సరాల సుదీర్ఘ సేవలో ఎంతో మందిని రక్షించాడు, ఎంతో మందికి ఆయన సహకారిగా నిలబడగలిగాడు. అంత మాత్రమే కాదు, ఈయన ఈ సేవలో ఎన్నో ఆ యొక్క సమస్యలు కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో బాధలు కూడా ఆయన చూశాడు. అందులో తీవ్రమైంది తన యొక్క కుమారుని యొక్క మరణం. తన యొక్క బిడ్డలో చనిపోతూ ఉన్నప్పుడు, తన కుమారుడు చనిపోయినప్పుడు ఆ యొక్క డెడ్ బాడీని తీసుకెళ్లి పాతి పెట్టాలన్నా ఎవరు కూడా సహకరించలేదంటాడు. కనీసం ఆ గొయ్యి తవ్వడానికి కూడా ఎవరు ముందుకు రానప్పుడు తను ఒక్కడే తన బిడ్డను భుజం మీద వేసుకుని ఒక చోటకి వెళ్ళి తానే గొయ్యి తవ్వుకుని అందులో పాతి పెట్టాల్సినటువంటి బాధను విలియం కేరీ గారు చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇలాంటి ఘటనలు చూసినటువంటి తన భార్య
కూడా చనిపోయారు. ఇలా ఎన్నో ఇబ్బందుల్ని విలియం కేరీ గారు తన జీవితంలో అనుభవించారు. ఆ తర్వాత ఆయన ప్రారంభించినటువంటి ప్రింటింగ్ ప్రెస్ కూడా మరి పూర్తిగా కాలిపోవడం కూడా మనం చూస్తాం. ఇలా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఆయన ఫేస్ చేశారు. ఆయన చేసినటువంటి సేవా ఫలం ఏంటంటే సుమారు 26 చర్చెస్ని, 26 సంఘాలని ఆయన స్థాపించాడు. దానికంటే అధికంగా 126 స్కూల్స్ని ఈయన స్టార్ట్ చేశాడు. 126 స్కూల్స్ని ఆయన భారతదేశంలో ఆయన కట్టించారు. మరి ఈయన నేర్చుకున్నటువంటి భాషలు 44 లాంగ్వేజెస్. భారతదేశానికి వచ్చిన తర్వాత 44 భాషలు ఈయన నేర్చుకున్నాడు. న్యూ టెస్టిమెంట్, బైబిల్ ఉన్నటువంటి ఆ యొక్క క్రొత్త నిబంధన న్యూ టెస్టిమెంట్ని ఆ యొక్క 28 లాంగ్వేజెస్లోకి, 28 భాషల్లోకి ఈయన తర్జుమా చేశాడు. మరి పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఓల్డ్ అండ్ న్యూ టెస్టిమెంట్స్ రెండు కలిపి 17 లాంగ్వేజెస్లోకి ఈయన తర్జుమా చేశాడు. ఈయన భారతదేశం చెందిన వ్యక్తి కాదు, ఎక్కడో ఇంగ్లాండ్ దేశంలో ఎక్కడో పుట్టినటువంటి వ్యక్తి భారతదేశానికి వచ్చి 44 భాషలు నేర్చుకుని 28 భాషల్లోకి ఆ యొక్క న్యూ టెస్టిమెంట్ని, ఓల్డ్ అండ్ న్యూ టెస్టిమెంట్స్ని 17 భాషల్లోకి తర్జుమా చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు. మరి ఆయన చేసినటువంటి సేవ సిరంపూర్ అనేటువంటి ప్రాంతంలో ఈయన గొప్ప సేవ చేశాడు. అదే ప్రాంతంలో సిరంపూర్ యూనివర్సిటీ కూడా ప్రారంభించి ఎడ్యుకేషన్కి, ఆ యొక్క విద్యకు ఈయన పెద్దపీట వేసినట్లుగా మనం చూస్తాం. భారతదేశంలో సేవింగ్స్ అకౌంట్ సిస్టమ్ని కూడా ప్రారంభించారు. ఇంకా ఇంక్ పెన్ వాడకాన్ని కూడా మరి ఇంగ్లాండ్ దేశం నుంచి తీసుకొచ్చి ఈ యొక్క ఇంక్ పెన్ వాడకాన్ని కూడా ఈయన తీసుకోవడం జరిగిందండి. ఆ తర్వాత పోస్టల్ సిస్టమ్ని కూడా ఈయన భారతదేశానికి తీసుకొచ్చారు. దీనికంటే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అప్పట్లో భారతదేశంలో స్త్రీల్ని చదివించేవారు కాదు. వారిని కేవలము వంటగదికి మాత్రమే పరిమితం చేసిన రోజుల్లో స్త్రీ ఎలాగైనా చదువుకోవాలి, వారికి మంచి ఎడ్యుకేషన్ అందాలి అనే ఉద్దేశంలో స్త్రీల కొరకు ఆ యొక్క స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఈయన కట్టించారు. ఇలా ఎంతో సేవలు ఈయన భారతదేశంలో చేశారు. ఒక పక్క దేవుని వాక్యాన్ని అందిస్తూ సంఘాలను కడుతూ, మరొక పక్క ఈ దేశ యొక్క ప్రజలకు ఆయన ఎంతగానో ఆయన సేవ చేశాడండి. ఎన్నో మూఢాచారాలు పోవడానికి, ఎన్నో మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రావడానికి, అందులో ప్రాముఖ్యంగా సిరంపూర్ యూనివర్సిటీ ప్రారంభించడానికి ఈయన ఎంతో కష్టపడ్డారు. ఈ విధంగా విలియం కేరీ గారు భారతదేశం వచ్చి ఒక మిషనరీగా భారతదేశం వచ్చి ఆయన ఎంతో గొప్ప సేవలు ఆయన చేశారు. చివరికి 1834వ సంవత్సరము జూన్ 9వ తారీఖున ఈయన మరణించారు. మరి 72 ఇయర్స్ ఏజ్లో ఈయన చనిపోయారు. ఎక్కడో ఇంగ్లాండ్ దేశంలో చెప్పులు కుట్టుకునేటువంటి ఈయన అక్కడి నుంచి భారతదేశం వచ్చి ఇక్కడ ఎంతో గొప్ప సేవలు చేసి తన యొక్క కుటుంబం, తన యొక్క బిడ్డలు, తన యొక్క భార్య చనిపోయినప్పటికీ వెనుదిరగకుండా ఇక్కడే ఉండి దేవుని వాక్యాన్ని అందించి అనేక సంఘాలు కట్టి మరి ఎంతో మంది యవ్వనస్తులకు, నేటి తరం వారికి కూడా ఒక ఇన్స్పిరేషన్గా విలియం కేరీ గారు నిలిచారు. ఇలాంటి వ్యక్తి జీవితాన్ని ధ్యానించుకోవడం, ఇలాంటి వ్యక్తుల గురించి మనం వినడం ఆత్మీయంగా మనం బలపడడానికి, మరింత ఉత్సాహంతో, మరింత పట్టుదలతో, మరింత విశ్వాసంతో దేవుని వాక్యాన్ని వినడానికి, అందించడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుందండి. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో కూడా ఒక్కొక్క మిషనరీ గురించి, ఒక్కొక్క దేవుని సేవకుల గురించి మనం ధ్యానిద్దాం, ఆత్మీయంగా బలపడదాం. ప్రతిరోజు ఈ వాక్యాన్ని మీరు ధ్యానించవలసిందిగా మరి ఈ లెంట్ డేస్లో మీరు బహుబలంగా ప్రార్థిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకుని ఈ 40 డేస్లో కూడా మీరు పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.